బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా, హాస్పిటల్కి పోయినా, ఎక్కడికి వెళ్ళినా సరే, స్కూల్కి పోయినా మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు. నీకు ఇష్టం లేకుండా వెళ్ళిపో, చాలా సంతోషం. ఎవరు ఎంతమంది వెళ్ళిపోయినా మాకు చాలా సంతోషం. ఇద్దరున్నా చాలా మాకు. ఇద్దరు పిల్లలు చూడండి, అసలు అల్లరే లేదు. ఈ అబ్బాయి, నీ పేరేంటి నాన్న? చంద్రశేఖర్. నీ పేరు? రాజశేఖర్. చూసారా, రాజశేఖర్, చంద్రశేఖర్, రాజాలాగా ఉన్నారు. వచ్చామంటే మన పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, మాట్లాడుకోవాలి. ముచ్చట్లు అచ్చట్లు కావాలంటే బయట ఉంది ప్లేస్, బోలెడ్ ప్లేస్, చెట్లు ఉన్నాయి, చెట్ల కింద పోయి ముచ్చట్లు చెప్పుకోండి, నాకేం బాధ లేదు. కానీ మాట్లాడి ఇతరులను ఇబ్బంది కలిగిస్తే, నేను నిన్న మొదటి రోజు కదా, ఈరోజు పాత పంపించేస్తాను, పోయిరా బాబు, పోయిరా, హాయిగా పోయిరా, చెట్టు కింద కూర్చో అని చెప్పేస్తాను. కాబట్టి శ్రద్ధగా, బుద్ధిగా, క్రమశిక్షణగా వినాలి. విద్యార్థి అంటే ఎవరు? స్టూడెంట్. మీరంతా స్టూడెంట్స్ కదా. స్టూడెంట్ అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్టూడెంట్? టెల్ మీ ఎనీవన్. స్టూడెంట్ అంటే ఏంటి? విద్యార్థి. అదే ఏంటి? వాట్ ఈస్ హిస్ డ్యూటీ? చదువుకొనాలి. అతన్ని విద్యార్థి. విద్యార్థి అంటేనే విద్యను అర్థించేవాడు, విద్యను కోరుకునేవాడు, అడుగుకునేవాడు అని అర్థం. మీ కర్తవ్యం ఏమిటంటే విద్య కేవద్దు. ఫస్ట్ ఏమిటి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? విద్య కోసమే కదా. లేదా ఇక్కడ భోజనాలు బాగుంటాయి, ఫ్యాన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఇక్కడ మంచి రూమ్స్ చాలా బాగుంటాయి, చెట్లు ఉంటాయి, గాలి బాగా వీస్తుంది, ఇందుకోసం వచ్చారా? ఇవన్నీ బాగున్నా చదువు లేదనుకోండి, వెళ్ళిపోతారా, ఉంటారా? భోజనాలు బాగుంటాయి, ఫ్యాన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ చదువు ఎవరు చెప్పరు. ఉంటారా, వెళ్ళిపోతారా? చెప్పండి, ఉంటారా? వెళ్ళిపోతారు కదా. కాబట్టి మీ లక్ష్యము, మీకు ఏమిటి? కర్తవ్యం ఏంటి? డ్యూటీ విద్య, ఎడ్యుకేషన్. అది లేకుంటే మనుషులే పశువులు. పశువులకి ఇంకా డిసిప్లిన్ ఉంది, మనిషికి లేదు. నేర్పిస్తే వస్తుంది. పశువులకు నేర్పించకుండా అవి పద్ధతిగా ఉంటాయి కదా. 50 గొర్రెలు, 100 గొర్రెలు ఉంటాయి. చూసారా గొర్రెల మంద? చూసారా? మేపాడు కూడా, ఈ అబ్బాయి మేపాడట. మరి అన్ని 100 గొర్రెలు ఉన్నా కూడా ఏ గొర్రెైనా పోట్లాడుకుంటాయా? చెప్పు, పోట్లాడుకుంటాయా? అన్నీ పోట్లాడుకుంటాయా? సరే, కొన్ని చిన్నవి ఉంటాయి వాటి మధ్య, మరీ మనంత ఎక్కువ ఉండవు కదా. స్టూడెంట్స్ ఎలా మీద పడి కొట్టుకుంటూ ఉంటారు, ఒక్కొక్కసారి తలలు పగిలిపోతాయి పిల్లలకి. కొంతమంది బ్లేడ్తో గీసేస్తారు, చాకుతో పొడి చేస్తారు, అలాంటివి కూడా జరుగుతున్నాయి కదా. బట్ పశువులు గుంపులు ఉన్నా కూడా చాలా డిసిప్లైన్గా ఉంటాయి. కొన్ని చిన్నపాటి సంఘటనలు జరగవచ్చు, కానీ మనకంటే బెటరే. ఇంకా మనం ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాం. అక్కడ ఏముంది కంట్రోలు? అందులో దొడ్డిలో పంపించేస్తారు, అన్నింటినీ గేట్ పెట్టేస్తారు. కాపలావాడు ఉంటాడు, అక్కడ కూర్చుంటాడా? కేవలం తోలుకెళ్ళేటప్పుడే కాపరి ఉంటాడు. ఆ రాత్రి అయిన తర్వాత తీసుకెళ్ళి అందులో నెట్టేస్తాడు. ఇంకా రాత్రి అంతా అవి ఏం చేస్తాయో ఆ దేవుడికే తెలుసు. కాబట్టి మనము పశువుల కంటే బెటర్. అవి చెప్పలేవు, మనం చెప్పొచ్చు కదా. ఇప్పుడు నీకేమైనా ఇబ్బంది ఉంటే నువ్వు చెప్పొచ్చు కదా, బాబు నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు నాయన అంటే చెప్తావు. అదే గొర్రె బర్రె చెప్తుందా? మ్యా మ్యా. ఇంకా మనమే ఆలోచించి దీనికి ఎందుకబ్బా ఇలా అరుస్తుంది, కడుపు నొప్పి వచ్చిందా, ఏమైనా దెబ్బ తగిలిందా,
అని ఆలోచించాలి ఇంకా మనం అంతే. కాబట్టి మనం చాలా బెటర్. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. సమస్యలు ఉన్నాయా పాప? దీన్ని ఎవరైనా ఇక్కడ బాధ పెడుతున్నారా మిమ్మల్ని? ఏమైనా హింస, హరాస్మెంట్ ఏమీ లేదు కదా. కాబట్టి మీరు మమ్మల్ని హింస పెడుతున్నారు, మేము పెట్టడం లేదు. ఇక్కడ మీరే హింసిస్తున్నారు. కనుక మనము క్లాసులో ఉన్నప్పుడు వినాలి, అయిపోయిన తర్వాత మాట్లాడుకోండి. ఎవ్వరు మేము వచ్చి అడగం ఎందుకు మాట్లాడుతున్నాం అని అడుగుతారా? బయట మీరు మాట్లాడుకుంటుంటే మరి బయట చేసే పని లోపల ఎందుకు చేస్తున్నారు? లోపల చేసే పని బయట ఎందుకు చేస్తున్నారు? ఇది ఆలోచించండి. ఒక శ్లోకం చెప్తాను. ఇంతకుముందు చెప్పారుగా 2 శ్లోకాలు వచ్చాయా నోటికి? సత్యం మాత వచ్చా? చెప్పు, నిలబడు. సఖా షడేతే మమ బాంధవాః. మమ బాంధవాః. కూర్చో. ఇంకోటి అభివాదన చెప్తారు ఎవరైనా? అభివాదనశీలస్య. వృద్ధోపసేవినః. చత్వారి తస్య వర్ధంతే. అన్నీ నేనే చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు? ఆయుర్విద్య యశోబలం. కూర్చో. ఇంకెవరికైనా వచ్చా? ఎవరైనా చెప్తారా? హరికథా కాలక్షేపం వింటున్నారు, చెప్పట్లేదు. నువ్వు చెప్తావా బాబు? ప్రవీణ్ చెప్పు.